హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మేఘన. మనం ఈరోజు చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి అయితే వడప్పాల అండి. మామూలుగా ఇది డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి వడప్పాలు అంటారు. ఇదే ప్రాసెస్లో పిండిని అయితే కలుపుకొని గిన్నెకి కానీ పెంచుకు కానీ ప్రెస్ చేస్తారు. దాన్ని అయితే సర్వపిండి అంటారు. ఇది చాలా స్పెషల్ అండి తెలంగాణలో. చాలా టేస్టీ కూడా ఉంటుంది. మన రుచికి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా తగినంత కారాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాము. చిటికెడు పసుపుని యాడ్ చేసుకుంటున్నాము. కొద్దిగా జీలకర్ర అయితే వేసేసుకుంటున్నాము. ఇప్పుడైతే మనం గుప్పెడు నువ్వులను అయితే తీసుకుంటున్నాము. అప్పటికప్పుడు ఏదైనా తినాలనిపించినప్పుడు అయితే ఇవి అయితే ట్రై చేయండి. చాలా బాగుంటాయండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. దీనికైతే మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఉల్లిపొరక అండి. మేమైతే ఉల్లికాడలు అంటాము, స్ప్రింగ్ ఆనియన్స్ అండి. సన్నగా కట్ చేసుకొని అయితే శుభ్రం చేసుకొని అయితే వేసుకుంటున్నాము. దాంట్లోనైతే ఆనియన్ కూడా వేసేసుకుంటున్నాము. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆనియన్ వేయడం వల్ల. తడిపి పెట్టుకున్న శనగపప్పును అయితే వేసుకుంటున్నాము కొద్దిగా. ఇదైతే ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా, పంటికి తగిలినప్పుడు చాలా రుచిగా ఉంటుంది అనేసి అయితే వేసుకుంటున్నాం శనగపప్పుని. 2 పచ్చిమిర్చిని అయితే సన్నగా తరుగుకొని అయితే వేసేసుకుంటున్నాము. ఇప్పుడైతే నేను చూపిస్తున్న విధంగా మొత్తం మిశ్రమాన్ని అయితే బాగా కలుపుకొని వాటర్ అయితే వేసేసుకుంటూ చూసుకుంటూ అయితే కలుపుకోవాలి. నాకు సర్వపిండి తినబుద్ధి అయినప్పుడల్లా ఇదే విధంగా చేసుకుంటానండి. సర్వపిండి పెట్టడం అయితే నాకు అంత రాదు. ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్నాను. అది కూడా ఎప్పుడైనా మీకు చూపిస్తాను సర్వపిండి ఎలా పెడతారు అనేసి. నేనైతే లాస్ట్లో కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను. వేయడం మర్చిపోయాను స్టార్టింగ్లో. కడిగి పక్కన పెట్టుకున్నా కదా, మర్చిపోయాను. ఫ్రెండ్స్, ఈ విధంగా ఆయిల్ అయితే అప్లై చేసుకుంటూ కవర్కి ఈ విధంగా చిన్న చిన్నగా అయితే ప్రెస్ చేసుకుంటూ వేసుకుంటాము. ఇది కొంచెం దళసరిగానే ఉంటుందండి. సర్వపిండి ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. నాకు చాలా ఇష్టమైన ఫుడ్ ఇది. దీన్ని నంచుకొని తినడానికైతే మేము పెరుగు పచ్చడి అయితే చేసుకుంటాము. ఈరోజు పెరుగు లేదు కాబట్టి మామూలుగా ఆనియన్ తోటి అయితే నిమ్మకాయ అది సర్వ్ చేసుకొని అయితే తింటున్నాము. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా పెరుగు పచ్చడిలో ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. నా ఒపీనియన్ అయితే మీకు చెప్తున్నాను. మీ ఇష్టం అండి. ఇంకెవరి ఇష్టం సారంగా వాళ్ళైతే తింటారు కదా. మేము తినే విధానం అయితే చెప్తున్నాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ వడప్పాలు అయితే మేము ఫాస్టింగ్ డేస్లో అయితే చేసుకుంటాము. అంటే టిఫిన్స్ తింటాం కదా ఒక పొద్దులు ఉన్నప్పుడు, ఆ టైంలో కానీ ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ చేసుకుంటాము. స్టార్టింగ్లో అయితే 1, 2 కొంచెం వేయడం రాలేదండి, ఇగ్నోర్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ వాయి నుండి అయితే చాలా బాగా కుదిరినాయి. ఖచ్చితంగా మీకు నచ్చుతాయండి. ఇట్లా ఉల్లిపొరక దొరికినప్పుడు అయితే చేసుకుంటారు మా సైడ్ ఎక్కువ మట్టుకైతే. ఏంటంటే ఉల్లికాడలు చాలా హెల్త్కి మంచిదండి. ఉల్లిపొరక కానీ మెంతాకు కానీ ఈ సీజన్లోనే దొరుకుతాయి కదా. ఇంకొద్ది రోజులైతే సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా రావండి. ఇట్లా దొరికినప్పుడు అయితే ఎలాంటి ఐటమ్ అయినా సీజన్లో ట్రై చేయాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.